హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై గట్ సెట్ గో గట్ హీలింగ్ సిరీస్. నేను సారీ కొంచెం వీడియో లేట్ అయింది. నేను ఫాస్ట్గా డే టు నేను ఏం తిన్నానో షేర్ చేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఐ స్టార్టెడ్ మై మార్నింగ్ విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ వాల్నట్స్. యాజ్ యూ నో దట్ వాల్నట్స్లో ఒమేగా 3 అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి which can reduce the gut inflammation and keep our digestion very smooth. లంచ్ నేను కోకోనట్ యోగర్ట్ స్ట్రాబెర్రీస్ తిన్నాను. బికాస్ ఫాస్టింగ్లో ఉన్నాను. అసలు యాక్చువల్గా ఒక్క పూటే తింటున్నాను అనమాట. ఓన్లీ డిన్నరే చేస్తున్నాను. కానీ ఆకలి వేయడం వల్ల కోకోనట్ అండ్ క్యాష్యూ యోగర్ట్ కైండ్ ఆఫ్ స్ట్రాబెరీస్ కలుపుకొని తిన్నాను అనమాట. బికాస్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు హ్యావ్ ఆల్ ది ఫుడ్స్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మై గట్ హీలింగ్. సో యాజ్ ఇఫ్ యూ డోంట్ నో దట్ కోకోనట్ యోగర్ట్ ఈజ్ ప్రోబయాటిక్ రిచ్, విచ్ మీన్స్ ఇది అంటే గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని ఫీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో స్ట్రాబెరీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో నైట్ వచ్చేసరికి 6:30కి నేను ఫాస్ట్ బ్రేక్ చేసాను. దానికి బార్న్యార్డ్ మిల్లెట్ తీసుకున్నాను అనమాట. సో బార్న్యార్డ్ మిల్లెట్ కుక్ చేసి 150 grams, దాంతోపాటు కొంచెం దొండకాయ ఫ్రై అండ్ క్యూకమర్ ఆన్ ది సైడ్ ఫర్ ది ఫైబర్. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మన డేని అరౌండ్ 8 PM అలాగా నేను కోకోనట్ వాటర్తో ఫినిష్ చేశాను, జస్ట్ టు హైడ్రేట్ మై సెల్ఫ్, బికాస్ కోకోనట్ వాటర్ ఈజ్ రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ అండ్ జెంటిల్ ఆన్ మై గట్ టూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.